అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కనకదుర్గ దంటూ గారు రచించిన పరిష్కారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? చేతులు వెనక్కి కట్టుకొని 10 నిమిషాలు గదిలో పచార్లు చేసి అలసిపోయినట్టు పడక్కుర్చీలో వాలి కళ్ళు మూసుకున్న భర్తని అడిగింది రుక్మిణి. కళ్ళు తెరిచాడు గోపాలరావు. ఒక్క క్షణం భార్య ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు. మొన్న రాత్రి, నిన్న పొద్దున్న కోడలు సెల్కి ఫోన్ చేస్తే రిసీవ్ చేయలేదు. నిన్న సాయంత్రం 2 సార్లు ల్యాండ్లైన్ ట్రై చేశాను, ఎవరూ లేపలేదు. సిద్ధార్థకి చేస్తే వాడు మామూలుగానే మాట్లాడాడు. కోడలు ఎలా ఉంది అంటే బాగానే ఉంది అన్నాడు. నాకేమిటో అనుమానం వస్తోంది రుక్కు, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా అని. తనని 2 రోజుల నుంచి పీడిస్తున్న అనుమానాన్ని బయట పెట్టాడు గోపాలరావు. అదేమిటి అంత మాట అన్నారు? వాళ్ల పెళ్ళై 7 ఏడాది దాటింది, కావాలని చేసుకున్నారు. వాళ్ళకేం సమస్యలుంటాయి? పోనీ వాడికి రాత్రి ఫోన్ చేద్దాం, అమ్మాయికి ఇమ్మందాం ఫోను. ముఖం వికసించింది గోపాలరావుకి. అబ్బా, ఆ ట్రిక్కు నాకు తట్టనే లేదోయ్. ఏవైనా మీ ఆడవాళ్లు ఘటికులు ఇలాంటి విషయాల్లో. మెచ్చుకోలుగా చూశాడు భార్య వంక. అది పట్టించుకోలేదు ఆవిడ. అయినా మీకెందుకలాంటి అనుమానాలు వస్తున్నాయి? ఏమోనాయ్, కోడలు ఫోన్ తీయట్లేదు. 5 తర్వాత ల్యాండ్లైన్కి చేస్తే కూడా ఇంట్లో ఉండాలి కదా, మరి ఎక్కడికైనా వెడితే సెల్ తీసుకెళ్లాలి కదా. నిజమే కదా అనిపించింది రుక్మిణికి. అయినా లేనిపోని అనుమానాలెందుకు, కొడుకుని అడిగేస్తే పోలే అనుకుంది. బ్యాంక్ ఆఫీసర్గా చేసి 2 ఏళ్ల కిందటి రిటైర్ అయిన గోపాలరావు చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాడు. అప్పటిదాకా ఉన్న ఫ్లాట్ అమ్మేసి ఊరికి దూరంగా ఉన్న తన ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అవ్వగానే దానిలోకి మారిపోయాడు. ప్రతి శుక్రవారం భార్యతో కలిసి కనకదుర్గ దర్శనం చేసుకోవటం, ప్రతి ఆదివారం కృష్ణలో స్నానం, అనుకూలవతి అయిన భార్యతో వానప్రస్థం విజయవాడలో హాయిగా గడుపుతున్నాడు గోపాలరావు. కొడుకు సిద్ధార్థ విజయవాడలోనే బీటెక్ చేశాడు, గోల్డ్ మెడలిస్టు. చెన్నై ఐఐటిలో ఎంటెక్ చేశాడు. అక్కడే ఎంఎస్సి మ్యాథ్స్లో చేరిన యామిని పరిచయం అయింది. చదువైన వెంటనే ఐబీఎంలో చేరిన సిద్ధార్థ ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. తల్లిదండ్రులు 2 వైపులా ఒప్పుకోవటంతో వెంటనే పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత నెలకే యామినికి ఒక డిగ్రీ కాలేజీలో ఉద్యోగం రావటం, చేరిపోవటం జరిగింది. పెళ్లైన తర్వాత ఒక్క ఉగాదికి మాత్రం వచ్చారు ఇద్దరు విజయవాడ. మిగతా పండుగలన్నీ యామిని వాళ్ళింట్లోనే జరుపుకున్నారు. ఇక కూతురు శోభన సిద్ధార్థ కంటే పెద్దది. డిగ్రీ అవ్వగానే పెళ్లి చేసేశారు. అల్లుడు విజయవాడలోనే లెక్చరర్. స్కూలుకెళ్లే పిల్లలు 2 వారికి. తమ జీవితం ప్రశాంతంగా ఉండటంతో కొడుకు కూతురు వారి సంసారాల్లో సుఖంగా ఉంటే చాలని మాత్రం కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడేమిటో ఈ సమస్య వచ్చింది. 2 రోజుల నుంచి తన మనసుని తొలుస్తున్న అనుమానాన్ని భార్యకు చెప్పటంతో కొంత భారం తీరినట్టు అనిపించినా అసలు సమస్య ఏమిటా అన్న సందేహం మిగిలిపోయింది గోపాలరావుకి. భోజనాలయ్యాయి. సిద్ధార్థ సెల్కి ఫోన్ చేశాడు గోపాలరావు. హలో నాన్నా. సిద్ధు, అమ్మ మాట్లాడుతుందిట. భార్యకిచ్చేశాడు ఫోను. అడుగు అడుగు అంటూ సంజ్ఞ చేస్తూ. నానా సిద్ధు, భోజనం అయిందా? భోజనానికే హోటల్కొచ్చానమ్మా. హోటల్కా? యామిని లేదా? ఆతృత దాచుకుని మామూలుగా అడిగింది. అటు నుంచి ఒక్క క్షణం నిశ్శబ్దం. లేదమ్మా, వాళ్ళమ్మ వాళ్ళతో కలిసి తంజావూరులో ఏదో ఫంక్షన్కి వెళ్లారు. గుండెల మీద చెయ్యేసుకుంది రుక్మిణి. సరే, నీ భోజనమై ఇంటికొచ్చాక మాట్లాడు. సరేనమ్మా, మీరు బాగున్నారా? బాయ్ నాన్న, బాగున్నాం అంటూ ఫోన్ పెట్టేసింది. అనవసరంగా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టారు. ఆ అమ్మాయి వాళ్లతో తంజావూరు వెళ్ళిందట. కానీ తను సెల్ ఎందుకు రిసీవ్ చేయటం లేదు? ఒకసారి రింగ్ చేయండి, నేను మాట్లాడతాను. యామిని నంబర్కి ఫోన్ చేసి రుక్మిణికిచ్చాడు గోపాలరావు. హలో. హలో అమ్మా యామిని, నేను రుక్మిణిని మాట్లాడుతున్నాను. ఫోన్ కట్ అయింది అవతల నుంచి. అవాక్కయింది రుక్మిణి. ఏమైంది? భార్య ముఖం చూసి కంగారుగా అడిగాడు గోపాలరావు. హలో అన్నది యామినినే, కానీ ఫోన్ కట్ చేసింది. దిగులుగా అంది రుక్మిణి. ఏం చేద్దాం రుక్కు? రేపు పొద్దున్నే వెళ్ళి మనిద్దరికి చెన్నైకి టికెట్లు తండి. వెంటనే అక్కడికెళ్ళి చూద్దాం ఏమైందో. సరే, ఏం జరుగుందంటావు? ఏమోనండి, నాకేం అర్థం కావటం లేదు. ఫోన్ మోగింది.
గోపాలరావు పలికాడు వెంటనే. హలో హలో నాన్న, సిద్ధార్థని. నేను రాత్రి 11ంటికి ట్రైన్లో విజయవాడ వస్తున్నాను. 2 రోజులుంటాను. పొద్దున్నే 7ంటికల్లా ఇంట్లో ఉంటాను. మీరుంటారు కదా? మేమెక్కడికి వెడతాను నాన్నా, ఇంట్లోనే ఉంటాము. ఫోన్ పెట్టేశాడు గోపాలరావు అవతలి ఫోన్ కట్ అవటంతో. ఏమిటట? ఆతృతగా అడిగింది రుక్మిణి. వాడే వస్తున్నాడట, రాత్రి బయలుదేరి. రేపు ఎల్లుండి వీకెండ్ కదా, అమ్మాయి కూడా లేదేమో, బోరు కొడుతూ ఉండొచ్చు. తనను సమాధానపరచడానికి అలా అన్నాడనిపించింది రుక్మిణికి. పోనీలేండి, వస్తున్నాడుగా, ఏంటో కనుక్కుందాం. ఇంకా మీరేం ఆలోచించకండి, పదండి. పడుకొని త్వరగా లేద్దాం, పొద్దున్నే వచ్చేస్తాడుగా వాడు. పొద్దున్న కొడుకొచ్చేసరికి రుక్మిణి గోపాలరావు స్నానాలు చేసి కాఫీ తాగి రెడీ అయి కూర్చున్నారు. సిద్ధార్థ రాగానే మొహం కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. బల్ల మీద రెడీగా పెట్టిన కాఫీ కప్పు అందించింది తల్లి. ఆమెను చూస్తూ అన్నాడు సిద్ధార్థ. అమ్మా, మీ ఇద్దరితో నేనొక విషయం మాట్లాడాలి. చెప్పు నాన్నా, ఏ విషయం? నేను చెప్పే విషయం విని మీరు అప్సెట్ అవ్వకూడదు. ఈసారి గోపాలరావు మాట్లాడాడు. పర్వాలేదురా, ఏమైనా సరే చెప్పు, మేము అప్సెట్ అవ్వంలే. నాన్నా, ఈ మధ్య యామనికి నాకు మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్ డెవలప్ అయింది. ఒకళ్ళంటే ఒకళ్ళకి చిరాకు ఎక్కువ అవుతోంది. ఎందుకో ఆలోచించావా? కొడుకు భుజం మీద చెయ్యవేసి అనునయంగా అడిగింది రుక్మిణి. ఏమో అమ్మా, ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి నచ్చటం లేదు. అదే, ఎందుకని? ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారా? అంత టైం ఎక్కడుందమ్మా? నాకీ మధ్య ఒక కొత్త ప్రాజెక్టు లీడ్ చేయమన్నారు. దాంతో ఆదివారాలు కూడా గ్రూప్ డిస్కషన్స్ పెట్టాల్సొచ్చింది. 2 నెలలుగా అదే రొటీన్. పొద్దున్నే 8ంటికి వెడితే రాత్రి 9 అవుతోంది. ఇంటి దగ్గర ఏ చిన్న విషయంలో తను కాదన్నా తట్టుకోలేకపోతున్నాను. ఒకరోజు నేను ఇంటికొచ్చేటప్పటికీ ఇంట్లో లేదు. గంట తర్వాత వచ్చింది. నాకు చిరాకొచ్చి అరిచాను. అప్పటినుంచి రోజు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి నేనింటికొచ్చాకే వస్తుంది. ఆగి తల్లిదండ్రుల ముఖాల్లోకి చూశాడు సిద్ధార్థ. మళ్ళీ అన్నాడు, తన మనసులో ఏముందో చెప్పదు. వాళ్ల మీద వీళ్ల మీద పెట్టి నన్ను విసుక్కుంటోంది. నా పని టెన్షన్తో నాకు తన విసుగులు పట్టించుకునేంత ఓపిక లేదు. అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు వాతావరణం అలా ఉంటే ఎలా ఉంటుందమ్మా, నువ్వే చెప్పు. కొడుకు కంఠంలో అపరాధభావం కనపడినా తన తప్పు లేదన్నట్టుగా అతను సమర్థించుకోవటం చూసి తాము ఈ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాలి అనుకుంది రుక్మిణి. భర్త కేసి చూసింది. మీరేమంటారు అని అడిగింది. అలసిపోయినప్పుడు అలానే అనిపిస్తుంది. కానీ అమ్మాయితో మాట్లాడలేదా నీ ప్రాజెక్టు గురించి? మాట్లాడేదేముంది, తనకు తెలీదా? లక్షల్లో ఉన్న ప్రాజెక్ట్ లీడర్ అంటే ఎంత బాధ్యత ఉంటుందో. 5 నిమిషాలు ముగ్గురు మౌనంగా ఉన్నారు. రుక్మిణి అంది, తంజావూరు ఎప్పుడు వెళ్లారు? మళ్ళీ ఎప్పుడొస్తామంది యామని? తంజావూరు కాదు, వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపోయింది. మీరు కంగారు పడతారని పర్సనల్గా చెప్దామని అలా చెప్పానంతే. ఏమనిచ్చింది మెయిలు? గోపాలరావు అడిగాడు సాలోచనగా. తనకి జీవితం విసుగు పుడుతోందని, నాతో కాపురం తను అనుకున్నట్టు లేదని, అందుకే వెళ్ళిపోతున్నానని రాసింది. ఎన్నాళ్ళయింది వెళ్ళిపోయి? 10 రోజులైందమ్మా. 2 రోజుల క్రితం వరకు నేను ఊరుకున్నాను, కోపం తగ్గని అని. తర్వాత ఫోన్ చేస్తే కట్ చేస్తోంది. రుక్మిణి గోపాలరావు ముఖముఖాలు చూసుకున్నారు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు సిద్ధు? అనునయంగా అడిగాడు తండ్రి. ఏమో నాన్న, నాకేం తోచకే, మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. సరే నాన్న, ఒక్క విషయం చెప్పు. జీవితంలో ఏం సాధిద్దామని నీ ఉద్దేశం అని అడిగింది రుక్మిణి. అమ్మా, ఎవరికైనా ఏం కావాలి? ప్రొఫెషనల్ డిస్టింక్షన్, ఫ్యామిలీ హ్యాపీనెస్. మరి 2 ముఖ్యమైనవి అనుకున్నప్పుడు రెండిటినీ సమంగా ఆదరించాలి కదా. అదే చేస్తున్నావా? తల్లి సూటిగా అడిగేటప్పటికీ తడబడ్డాడు సిద్ధార్థ. చెప్పరా, మరి కుటుంబం కూడా ముఖ్యమే కదా. అవునమ్మా, మరి పని ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? చూడు నాన్న, మీ నాన్నకు కూడా మార్చి డిసెంబర్ నెలల్లో ఏదైనా బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు కూడా ఇంటికొచ్చాక మీతో ఒక అరగంట ఆడుకొని మీరు పడుకున్నాక భోజనం చేసి నాతో కూడా కాసేపు కబుర్లు చెప్పి అప్పుడు పడుకునేవారు. ఎంత పనున్నా ఇంట్లో వాళ్లకు కూడా కొంత టైం ఇవ్వాలి కదా. తల వంచుకున్నాడు సిద్ధార్థ.
గోపాలరావు అన్నాడు అనునయంగా. చూడు సిద్ధు, కంపెనీ వాళ్ళు ఆదివారం కూడా పని చేయమని చెప్పరు కదా. అలా ఎవరూ అనరు నాన్న. టార్గెట్ టైం ఇస్తారు. ఆ టైంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎక్స్ట్రా టైం పని చేయాల్సిందే. సరే, ఆ రవగానే ఇంటికొచ్చి ఆ ఎక్స్ట్రా వర్క్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా. ఇబ్బందిగా కదిలాడు సిద్ధార్థ. ఇంటి దగ్గర కూడా మీ అందరికీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉండనే ఉన్నాయి కదా. ఉంటాయి నాన్న, కాని ఒక్కసారి 9ంటికైనా ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికొస్తే రిలీఫ్గా ఉంటుంది. నీకు రిలీఫ్ రా. మరి 4ంటికి ఇంటికొచ్చిన అమ్మాయి 10ంటి దాకా ఒక్కరితే గడపాలంటే అది కూడా ఆలోచించు. గోపాలరావు అన్నాడు నెమ్మదిగా. రుక్మిణి కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంది. చూడు సిద్ధు, మా రోజులకి మీ రోజులకి తేడాలున్నాయి, ఒప్పుకుంటాను. కాని కాలమేదైనా సంబంధ బాంధవ్యాల్లో మార్పు రాకూడదురా. ఒకరోజో వారమో అయితే ఎవరైనా సర్దుకుంటారు గాని నెలలు తరబడి ఒంటరిగా ఉండాలంటే పిచ్చెక్కదు. పైగా అమ్మాయికి ఉద్యోగం తప్ప మరో వ్యాపకం లేదు. పోనీ పిల్లలున్నా కాలక్షేపం ఉంటుంది అనుకుంటే. తల ఉంచుకున్నాడు సిద్ధార్థ. కనీసం 3 ఏళ్లైనా వద్దనుకున్నావమ్మా పిల్లల్ని. అదిగో, అది ఇంకో పొరపాటు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధం, ప్రేమ పెంచుతారా. ఇంట్లో ఒక చిన్న పిల్లాడున్నాడనుకో, నీకే ఇంటికి త్వరగా రావాలి అనిపిస్తుంది. అమ్మా, మేమే ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోకుండా. కొడుకు మాటలకి అడ్డం వచ్చాడు గోపాలరావు. చూడు సిద్ధు, మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ 24 గంటలు ఎదురెదురుగా ఉన్నా 3 ఏళ్లలో పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు అనుకోవటం మిథ్య. అసలు ఒక మనిషి ఇంకో మనిషిని సంఘటనలు, అనుభవాల ద్వారానే అర్థం చేసుకోగలుగుతాడు. దానికి మీరు అడ్డుపడితే ఎలా? నీకు కూతురునో కొడుకునో ఇచ్చిన భార్య పెళ్లి రోజున నువ్వు చూసిన భార్య కంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు, అమ్మగా ఆమెను చూస్తే నీకు ఆమె పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మీకిద్దరికీ ఎన్ని కామన్ ఇంట్రెస్టులు ఉంటే అంత త్వరగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇది వరకు పెద్ద కుటుంబాల్లో, అంటే ఉమ్మడి కుటుంబాల్లో లేని ప్రమాదం ఈనాటి న్యూక్లియస్ ఫ్యామిలీస్లో ఉంది. భర్త 12 గంటలు, భార్య 12 గంటలు తమ తమ ఉద్యోగాల్లో అలసిపోయి పడుకోవటానికి మాత్రమే ఇంటికొస్తే ఎలా ఉంటుందిరా? ఒక్క విషయం ఆలోచించు. పెళ్లి ముందు 2 ఏళ్ల పరిచయం, స్నేహం అయ్యాక కావాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు మీరు. అపరిచితులను చేసుకున్న వాళ్ళకంటే ఏం భిన్నంగా ఉన్నారు? ఆలోచించు. నిజమేనా అన్నా? ఎందుకిట్లా అవుతుందో తెలియటం లేదు అన్నాడు సిద్ధార్థ. తల్లి మాట్లాడింది ఈసారి. చూడు నాన్నా, నేను చెప్పినట్టు వింటావా? చెప్పమ్మా. నీ ప్రాజెక్టు ఎప్పుడైపోతుంది? అయిపోయిందమ్మా, పని ముగించుకునే వచ్చాను. సరే, ఒక్క విషయం అర్థం చేసుకో. ఇప్పుడు చిన్నవాళ్లు కాబట్టి ఏదో సాధిద్దామన్న తాపత్రయంతో ఉద్యోగమే ఎక్కువ ముఖ్యం అనుకుంటున్నారు. ఒక 25 ఏళ్ల తర్వాత జీవితం ఎలా ఉండాలో ఊహించు. ఒక ప్రశాంతమైన కుటుంబం, పిల్లల బాధ్యత తీర్చుకున్నామంత తృప్తి, నిన్ను అర్థం చేసుకుని నీతో జీవనయానం సాగించిన సహచరి. ఇప్పుడు మేమిద్దరం ఉంటున్నట్టుగా ఏ టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా, తృప్తిగా జీవిస్తే ఎలా ఉంటుంది? లేక ఉద్యోగమే పరమావధిగా 24 గంటలు గడిపితే ఇప్పుడు నెలకి 1,50,000 సంపాదిస్తున్నావు. తర్వాత 5 లక్షలు సంపాదిస్తావేమో. రిటైర్మెంట్ తీసుకున్న రోజు అందరూ బాగా పనిచేశావని మెచ్చుకుంటారు. బ్యాంకులో కూడా 5-6 కోట్లుంటాయి. కానీ ఆ రోజు ఇంటి దగ్గర నువ్వు తెచ్చిన బొకేలు, గిఫ్ట్లు అందుకోవటానికి ఎవరూ ఉండరు. ఎలా ఉంటుందో ఊహించు జీవితం. భయపెడుతున్నావా అమ్మా? నిన్ను భయపెట్టాలని కాదురా మా తపన. జీవితానుభవంతో మాట్లాడుతున్నాము. ఎవరైనా పెళ్లి లేకుండా కుటుంబం, భార్య అక్కర్లేదనుకుని ఉద్యోగమో, సమాజ సేవో చేయటం ఒక ఎత్తు. కాని కావాలని చేసుకుని దానిని నిలుపుకోలేకపోవటం ఇంకో విషయం. అది జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ కాదంటావా? అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు సిద్ధార్థ. అతని భుజం మీద చెయ్యి వేసింది తల్లి. సిద్ధు, యామిని మంచి పిల్ల. నువ్వు కావాలని వాళ్ళని ఒప్పించి పట్టుబట్టి నిన్ను పెళ్లి చేసుకుంది. అటువంటి పిల్లను ఉసురు పెట్టడం మంచిది కాదురా. ఇలా పెళ్లి విషయంలో చెందిన ఓటమి స్త్రీని ఎక్కువ బాధిస్తుంది. తన వాళ్ల దగ్గర మాత్రం తనకేం విలువ మిగులుతుంది చెప్పు? నన్నేం చేయమంటావో చెప్పమ్మా. వెంటనే వెళ్ళి యామినిని క్షమాపణ అడుగు. నువ్వెంత బిజీగా ఉండిపోయావో చెప్పు. ఇక మీదట ఇలాంటి పరిస్థితి రాదని భరోసా ఇవ్వు. తప్పక ఒప్పుకుంటుంది. పోనీ ముందు నువ్వు వెళ్ళి మాట్లాడతావా అమ్మా? వద్దు. ఎవరి పొరపాట్లు వారే దిద్దుకోవాలి.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులైనా సరే దూరకూడదు. నువ్వు వెడితేనే బాగుంటుంది. చూడు నాన్న, భార్యాభర్తలది ఏ ఎల్లలు లేని బాంధవ్యం. నువ్వే వెళ్ళు. అమ్మా, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడో గాని రావు, కాని మళ్ళీ అలా వస్తే? ఈసారి తండ్రి సలహా చెప్పాడు. చూడు, ముందే ఆ అమ్మాయికి వివరంగా చెప్పు. కావాలంటే ప్రాజెక్టు ఉన్న రోజుల్లో 1 నెల రోజులు వాళ్ల అమ్మగారింటికి వెళ్ళి ఉండమను. లేదు, తనకి సెలవులుంటే ఇక్కడికి మా దగ్గరికి పంపు. లేదంటే మేమే వచ్చి నీ ప్రాజెక్ట్ అయ్యేదాకా అక్కడుంటాము. సరే నాన్నా. ఇంకో ముఖ్య విషయం, పెళ్ళై 1 ఏడాది దాటింది కదా, ఇంకా పిల్లల విషయం కూడా సీరియస్గా ఆలోచించు. మేం కూడా ఓపిగ్గా ఉన్నప్పుడైతే ఏదైనా సహాయం చేయగలుగుతాము. తల ఊపాడు సిద్ధార్థ. చూడు సిద్ధు, మనం క్రియేట్ చేసుకున్న సమస్యలన్నింటికీ మన చేతుల్లోనే పరిష్కారం కూడా ఉంటుంది. మీ బావ కూడా పీహెచ్డీ చేసినప్పుడు అప్పటికి అక్కపిల్లలు చిన్నవాళ్లు. అందుకని 6 నెలలు ఇక్కడే ఉంచేశాడు. మీ ప్రోగ్రెస్లో పాలు పంచుకోవటం మాకు సంతోషమే. అప్పుడే బాంధవ్యాలు గట్టిగా ఉంటాయి. అవునాన్నా, బావకి నువ్వంటే చాలా గౌరవం. నీవల్లే తన పీహెచ్డీ అయింది అంటాడు. దానికేముందిరా, నువ్వు పీహెచ్డీ కూడా చేస్తావేమో అని సేవ్ చేసిన డబ్బు బావకిచ్చాను. జీత నష్టం మీద అతను సెలవు పెట్టినప్పుడు ఆ డబ్బు పనికొచ్చింది. మనం సహాయం చేయడం మంచిదే అయింది. అప్పటిదాకా శోభన అత్తగారు ఎంత కరుగ్గా ఉండేది, అప్పటి నుంచి దాన్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటోంది. అది పిచ్చిలే రుక్కు. డబ్బుకి అభిమానానికి ఎప్పుడూ ముడి పెట్టకూడదు. సరే సిద్ధు, రేపు ఆదివారం కదా, పొద్దున్నే ట్రైన్లో వెళ్ళిపోతే సాయంత్రం యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అవునాన్నా, రేపు పొద్దున్నే వెళతాను. అంతేకాదు, వచ్చేవారమంతా సెలవు తీసుకోవచ్చు నేను. తనకి వీలైతే నిజంగానే తంజావూరు వెళ్ళొస్తాం 2 రోజులు. వచ్చే నెల లాంగ్ వీకెండ్ ఉంది. ఇక్కడికి వస్తామిద్దరం. అప్పుడే కాదురా, ఎప్పుడెప్పుడు వీలుంటే అప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండు అమ్మాయిని. నువ్వు మంచి అత్తగారివమ్మా. ఊరు నుంచి వచ్చాక మొదటిసారి నవ్వాడు సిద్ధార్థ. సరే పదండి, టిఫిన్ చేదురుగాని. అమ్మా, టిఫిన్ సరే, మధ్యాహ్నం లంచ్కి నువ్వు కష్టపడకు. ఏదైనా హోటల్కి వెళదాం. సర్లే, చూద్దాం. ఫోన్ మోగింది. హలో. హలో నాన్న, నేను శోభనని. ఏరా తల్లి, ఎలా ఉన్నావు? సిద్ధు వచ్చాడు, మాట్లాడతావా? ఏమన్నా పని మీద వచ్చాడా నాన్నా? ఏం లేదమ్మా, ఏదో ప్రాజెక్ట్ అయిపోయిందట, బిజీ పనితో బోరు కొట్టుందని వీకెండ్కొచ్చాడు. ఫోన్ కొడుక్కిచ్చాడు గోపాలరావు. అక్క, బావున్నావా? అంతా బాగే. ఈవేళ మీరు ముగ్గురు మా ఇంట్లో లంచ్కి రావాలి. పిలుద్దామనే ఫోన్ చేశాను. కలుస్తాంగా. అమ్మకి ఈ ఫోను. హలో అమ్మా, ఇవాళ మా మామగారి పుట్టినరోజు. వాళ్ళ చెల్లెల కుటుంబం, మీరు అంతే భోజనానికి రావాలి. నాన్నని తమ్ముణ్ణి తీసుకొని రామ్మా. సరే వస్తాం. ఇదిగో నాన్నకి చెప్పు. అందరూ ఫోన్ మాట్లాడటం అయింది. రుక్మిణి అంది. సరే, త్వరగా టిఫిన్లు చేద్దాం. కొంచెం త్వరగా బయలుదేరి దారిలో వాళ్ళ మామగారికి అత్తగారికి బట్టలు కొనాలి. మర్నాడు రాత్రి యామినితో ఫోన్ మాట్లాడాక ఊపిరి పీల్చుకున్నారు గోపాలరావు, రుక్మిణి. రేపు దుర్గగుడికి వెళ్దామండి. యామిని వచ్చేస్తే అమ్మవారికి 10 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. నవ్వాడు గోపాలరావు. రుక్కు, మనకేది మంచో అది చెయ్యమని మనం మొక్కుకోవాలి. చెడు జరిగినప్పుడు దానిని భరించే ధైర్యం ఇమ్మని మొక్కుకోవాలి. ఇదే జరగాలి అని దేవుడికి లంచం ఆఫర్ చేయకూడదు. నేను చాలా భయపడ్డానండి, ఆ అమ్మాయి వస్తుందో లేదోనని. కోడలికి చాలా మంచి వ్యక్తిత్వం ఉంది రుక్కు. వెళ్ళిపోయి 12 రోజులైనా వాళ్ళతో ఏమీ చెప్పలేదట. ఫోన్లేండి, అనవసరంగా వాళ్ళు దిగులుపడి ఉండేవాళ్ళు మనలాగా. కాని వాడు మనకి చెప్పిందే మంచిదైంది కదా. అవునండి, పదండి. 11 అయింది, పడుకుందాం. రేపు పొద్దున్నే గుడికెళ్దాం. సరే పద. 2 రోజుల తర్వాత మళ్లీ ప్రశాంతంగా నిద్రపోయారు సిద్ధార్థ తల్లిదండ్రులు, కొడుకు సమస్య పరిష్కారం కావటంతో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.